హలో. The person you are గోపి గారు మనం చేసిన వీడియో గురించి యేసుప్రభు దేవుడు కాదని చెప్పేసి మీరు నాకు చెప్పారు కదండి. అప్పుడు మనం ప్రార్థనలో మీటింగ్ పెట్టినప్పుడు లైవ్ లో ఎవరో ఉండరు, అతనికి ఏదో డౌట్ వచ్చిందంటే మీరు మాట్లాడండి సార్. ఎవరండి? ఏంటండి? చెప్పండి సార్. ఏంటండి? యేసు ప్రభు దేవుడు కాదంటున్నా. ఎవరు అంత దేవుడు ఎవరైనా పాపం లేకుండా దేవుడు చెప్పు నాకిట. దేవుడా? పాపం లేకుండా వాడు. ఇప్పుడు యేసులో పాపం లేదా? లేదు. ఎవరైనా ఉన్నారో చూపెట్టి నాకు. అదే నాకు తెలియకనే అడుగుతున్నాను, చూపించటం కాదు. తెలియకనే అడుగుతున్నా కదే. ఎవరైనా పాపం లేకుండా ఉన్నారా, పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు ఎవరో నాకు చూపెట్టు. ఇప్పుడు మీ అమ్మగారు ఏం పాపం చేశారు? మీ అమ్మగారు మంచిదే కదా? మా అమ్మగారికి మన తండ్రి చేతి పాపం పుట్టలేదటయా. ఏంటది? మన తండ్రి పాపం చేతి కాదు, మా అమ్మ పుట్టింది. అంటే పెళ్లి చేసి బైబిల్లో వివాహం అన్నిట్లో కల్లా ఘనమైంది ఉంది కదా, మరి పాపం ఎట్లా అవుతుంది? అది మాట్లాడతాము. పాపం చేస్తే పుట్టిండా, పాపం చేయకుండా పుట్టిండా? పాపం అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవడం పాపమా మరి బైబిల్ ప్రకారం? మరి వ్యభిచారం రకం కాదు అది. పెళ్లి చేసుకుంటే పాపమా? మరి పెళ్లి చేసుకున్నాడు దేవుడు ఎట్లా అవుతాడు? అని చెప్పేసి ఎవరో వచ్చారండి. మంచి మాట చెప్పారు. అనవసరంగా మాట్లాడారు తెలుసుకొని. మీరు చెప్తుంది నిజమే అనిపిస్తుంది నాకు. పీటర్ గారు ఏందండి మీరు క్రైస్తవులు ఇంత ఆవేశంగా తిడుతున్నా? అనవసరంగా తిట్టకూడదు, తప్ప అయ్యా, తిట్టకూడదు. తప్ప శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి. నువ్వు కూర్చుని మాట్లాడుతుంది. ఏమండి ప్రవీణ్ గారు, మీరు తిట్టారా? మేము ఆయన తరఫున క్షమాపణ చెబుతున్నాం. తప్పయ్యారా? తిట్టకూడదు. నీట్ గా చెప్పేది ఏంటి ఆయన చెప్పేది? దేవుడు ఎట్ట అవుతాడు? ఒక్క నిమిషం తిట్టకూడదు. నీ మాటలు అసలు నచ్చవు. అట్లా మాట్లాడకూడదు, తప్పండి. ఏం సార్ మీరు మా ప్రభు అలా అంటారు? మీరు ఎందుకంటున్నాడు? అనకూడదు, తప్పండి. అదాగా అది నేను అనలేదు సార్. అది వాళ్ళ యూదులు వాళ్ళ గ్రంథంలో వాళ్ళు రాసుకున్నారు సార్. అది వాళ్ళ అది కాదు. దేవుడని తెలుసుకొని దేవుని నమ్మితే స్వర్గం పోతాడు. ఇంకెక్కడికి నువ్వు పోయేది? ఏ మార్గంలో పోతాడయ్యా? అబ్బా, కరెక్ట్ బలి చెప్పారు సార్. మీరు మాత్రం సూపర్ సార్. మీరు ఏ మార్గాన్ని పోతాడు? యేసు ప్రభు అందరికి దేవుడయ్యా. యెహోవా నా కాపరి, ఆయన నమ్ముకుంటే లేమి అనేది ఉండదు, తెలుసా? ఏంటి వరకు చదువుతున్నాడు. దేవుడు కాదని నువ్వు అనుకోవద్దు. నువ్వు అనుకున్నా కానీ నీకే పాపం మూట కట్టుకుంటావు. ఇంకా దేవుడు కాదండి. యేసు ప్రభు దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తాడు అని చెప్పి చిటికిన వెళ్తూ గోవర్ధనగిరి పర్వతాన్ని తిన్న శ్రీకృష్ణుడు నిజమైన దేవుడు. యేసు క్రీస్తు దేవుడా? 10 మంది తోటి వ్యభిచారం చేసినాడు. ఇది క్రైస్తవులు అలా అనకూడదయ్యా. కాదండి. వీళ్ళకు వాళ్ళ అమ్మ కూడా 10 మంది తెచ్చుకున్న తర్వాత ఇటు కన్నది. ఇది వీళ్ళ అమ్మ మనిషి అనవసరంగా నీకు నరకం తప్పదు. ఎప్పుడైనా నువ్వు అలా మాట్లాడుకుంటూ దేవుని ఒప్పుకో, క్షమాపణ కొట్టుకో. దేవుడు వచ్చే దేవుడు కాదైనా యేసు ప్రభు దేవుడు అంటే నరకానికి వెళ్తారు. మొత్తం హిందువులుగా మారుతా విలేజ్ లో. వీళ్ళందరూ దేవుళ్ళ పెళ్లి చేసుకున్నారు. దేవుడు ఎట్ట అవుతాడు? మరి కాదండి ఒక్క నిమిషం ప్రవీణ్ గారు, ఒక్క నిమిషం సార్. సార్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న క్రైస్తవులా? మీరంటే క్రైస్తవులా? మీరు నమస్కారం బ్రదర్, నేను క్రైస్తవుని పీటర్ పాస్టర్ అంటారు. నేను మాట్లాడుతున్నాను, ఆగండి సార్. నువ్వు చూపెట్టాయా? న్యాయం చూపెట్టాయా? నేను న్యాయం చెప్తున్నా, ఒక్క నిమిషం. అట్లా అనకూడదు, తిట్టుకోకూడదు. మనం అట్లా వాళ్ళు తిట్టుకోకూడదు, మనం తిట్టకూడదు. కదా ఇప్పుడు వాళ్ళు కూడా దాంట్లో ఉంది చెప్తున్నారు. ఆయన తాల్ముడ్లో ఉంది, మేరీ అన్నాడు కదా, తప్పు కదా? మీరే పరిశుద్ధ తల్లి గర్భం పుడితే అదే చెప్తున్నా. అదే ఒక నిమిషం ఆగు, నేను చెప్పేది విను మొత్తం. విన్న తర్వాత ఆయన చెప్పకూడదు. అదే అడుగుదా, ఆయన అడుగుదా. ఎట్లా మీ అమ్మాయి ఎట్లయింది? అట్లయింది. తప్పండి. అది కాదు. నువ్వు అయ్య కలిస్తే కాదు నువ్వు పుట్టింది.
కాదండి క్రైస్తవులు గారు మీరు ఒక మాట ఏనండి సార్. మీరు ఇప్పుడు ఊరక అనవసరంగా పేరు కాదు. పెట్టకు, మీరు లంచం అంటున్నారు. ఏ రకంగా లంచం అయింది సార్ చెప్పండి ఒకసారి మీ బైబిల్ ప్రకారం. క్రైస్తవుని పేరు అడగండి సార్. ఆయన పేరు వెంకటరెడ్డి. మీరు ఒకసారి పేరు అడగండి. మీ పేరు వెంకటరెడ్డి అండి. అడిగేది ఏం మాటలు చెబుతున్నావు నువ్వు కాదా, నువ్వు రెడ్డి అని పెట్టుకున్నప్పుడు నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతాయా? నువ్వు అసలు నా పేరు పీటర్, నేను క్రైస్తవుడు అవుతాను, నువ్వెలా రెడ్డి అని పెట్టుకుంటే క్రైస్తవుడు అవుతావు అని నువ్వు మార్చుకున్న పేరు, నా పేరు ఫిల్పి గారు, రెడ్డి అని వచ్చింది అటు ఉన్నది. నీ పేరేంటి? నీ పేరు ఫిల్పి గారు. సిసి అంటే ఫిల్పి గారు పేరు మార్చుకున్నా. ఫిలిప్ ఇప్పుడు మనం ఫిలిప్ గారు అయ్యా, ఇదేంటి మనం నా పేరు తోమా అయ్యా. నా పేరు తోమా. ఫిలిప్ నోటికి నీకు తప్పని నరక శిక్షణ, తప్పని అయ్యా, ఫిలిప్ అమాయకుడయ్యా. మాట్లాడి ఫిలిప్ అమాయకుడయ్యా, అలా తిట్టకూడదయ్యా. ఫిలిప్ మేరీ అమాయకుడు. ఎలా లంచ్ చెప్పాలి సార్ మాకు. మమ్మల్ని ఊరికి అంటాం కాదు, మేరీ ఎలా లంచ్ మీరు నిరూపించాలి మాకు ఇప్పుడు. నిరూపించండి. నిరూపిస్తా కానీ మరి నిరూపించండి. నిరూపించు దమ్ముంటేను నువ్వు నిరూపించు దమ్ముంటే నువ్వు నిరూపించు. ఈ దేవుడిని నిరూపించు మాకు. నువ్వు నిరూపించు దమ్ముడు అయితే. అదే అయ్యా, అది ఫిలిప్ గారు అప్పుడు అడగాలి మనం. ఫిలిప్ గారు ఒక్కడు మాట్లాడితే నేను నిరూపిస్తానయ్యా. మీ ఎవ్వరు మాట్లాడకూడదు, ఫిలిప్ గారు ఒక్కడే మాట్లాడాలి. సరే, ఆయన మాట్లాడు ఫిలిప్ ఎవడో గారు. దేవుడు ఎవడో నిరూపించమను. సరేనయ్యా. ఫిలిప్ గారు ఇప్పుడు మాట్లాడండి మీరు. ఫిలిప్ గారు మీరు మాత్రమే మాట్లాడండి. ఇప్పుడు ఇప్పుడు యేసు, ఇప్పుడు నా తండ్రి పేరు ఉంది, మీ తండ్రి పేరు ఉంది. యేసు తండ్రి పేరేంటి? యేసు పేరు తల్లి పేరు ఏం లేదు, కన్య గర్భకు పుట్టాడట, పరిశుద్ధాత్మతో పుట్టాడు అంటున్నాడు కదా. మరి పరిశుద్ధాత్మ పుట్టినప్పుడు ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, నా తండ్రి పేరు మా అమ్మగారి భర్త ఒకళ్ళే. అంటే మా నాన్నగారు మా అమ్మగారి భర్త ఒకళ్ళే కాబట్టి మా అమ్మ పతివ్రత. ఇప్పుడు మీ అమ్మగారు మీ అమ్మగారు భర్త, మీ నాన్నగారు ఇద్దరు పేర్లు ఒకటే. జాగ్రత్తగాను. మీ నాన్నగారు మీ అమ్మగారి భర్త పేర్లు రెండు ఒకటే. మీ అమ్మగారి పతివ్రత. మరి మేరీ మొగుడు యేసు తండ్రి ఒకళ్ళేనా? మరి పతివ్రత ఎలా అయింది ఆమె? ఇది నా డౌట్. ఆమె పెళ్లి కాకముందే ఇప్పుడు అనుకున్నారంట, పెళ్లి కాకముందే పరిశుద్ధాత్మ యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి పాప భారాన్ని తీసేయడానికి ఒక తల్లి గర్భంగా పరిశుద్ధ ఎలుగుతో ఆమెకు వచ్చి పెళ్లికి గర్భమైన ముందరే కాలు జారింది ఆమె. కాలు జారలేదు. ఆయన మరి కడుపు అయిందని వచ్చి నువ్వే చెబుతున్నావు కదా స్వామి, పెద్ద ఆయన నువ్వే అన్నావు కదా కడుపు అయిందని పెళ్లికి ముందర. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె లేచి వెలుగు వచ్చేసింది. వచ్చిందా? పండుకుంటే పుట్టలేదు. అది కాదయ్యా, సంబంధించి వ్యభిచారం. ఇప్పుడు ఒక మనిషి పోతే కానీ పండుకుంటే పుట్టలే యేసు ప్రభు. మరి ఇప్పుడు మరి ఆత్మ అది మనిషి, పరిశుద్ధాత్మ అంటే ఎలుగు ఆయన దూత వెలుగు వచ్చి ఎక్కడ దూరింది? వచ్చి ఎక్కడ దూరింది ఆ వెలుగు? మనం ఎంత మాట్లాడుతున్నామో తెలియక మాట్లాడుతున్నాం. అది కూడా నాకు తెలియకనే అడుగుతున్నా స్వామి, నీకు తెలుసా ఎక్కడ దూరింది ఆ వెలుగు? ఎలుగు గర్భంలోకి వచ్చేసింది, గర్భంలోకి వచ్చేసింది. మరి ఇప్పుడు మన సైన్స్ ప్రకారము వీర్యము అండము ఉంటే కదా పిల్లలు పుట్టేది. ఎలా పుట్టారు మరి? ఏమి కాదు, మనం అనుకోవడం కానీ ఇంకా పరిశోధించుకో, ఇంకా అడుగు, దేవుడిని అడుగు, అయ్యా నిజమా కొట్టిదని అడుగు, తేలిపడుతుంది. ఎట్లా ఏమని అడగాలి చెప్పు? పోనీ అది చెప్పు, నువ్వు ఏమని అడగాలి? గంటలు ప్రార్థన చేయి, రోజుల్లో ఉపవాసుడి ప్రార్థన చేయి, అప్పుడు నాకు మా ఆఫీసులో మరి జీతం ఎవరు ఇస్తారు? గంటలు రోజులు ప్రార్థన చేసుకుంటే నువ్వు దేవుడు కావాలనుకుంటే దేవుడు నీకు కాపాడతాడు. ఇప్పుడు నీకు పిల్లలు కావాలంటే ప్రార్థన చేసావా, సంసారం చేసావా? పిల్లలు కావాలంటే పిల్లలు పట్టుకుంటే దేవుడిని అడిగితే ప్రార్థన చేసి నేను అడిగిందని చెప్పు. నీకు పిల్లలు కావాలంటే అనవసరంగా నువ్వు ప్రార్థన చేయమన్నావు, నాకు జీతం రాదు. మరి నేను ప్రార్థన చేస్తూ కూర్చున్నా మా ఆఫీసులో నాకు జీతం ఎవరు? సహాయం చేయి, అది ఇది రెండు సహాయం చేయి, ప్రార్థన చేయి, న్యాయంగా అడుగు. న్యాయంగా అనుకుంటే నువ్వు ఈ దేవుడు కాదు, ఈ దైవం కాదు, ఈ మంచిది. మరి దేవుడు సహాయం చేస్తాడా? ప్రార్థన ఒక నిమిషం ఉండు. ఆయన మాట్లాడుతున్నట్టుగా ఆయన మాట్లాడుతూ బోధిస్తుండే. పిలిప్ ఒక మాట నాకు ప్రార్థన మరి నిజంగా దేవుడు సహాయం చేస్తాడా? పిలిప్ దేవుడు నాకు సహాయం చేస్తాడా చేయడా? చేస్తాడా? ఇప్పుడు నాది కిందన్న అంగము 2 అంగుళాలే ఉంది, మరి దాన్ని 10 అంగుళాలు చేయగలరా దేవుడు? నేను పుట్టుకతోనే 2 అంగుళాలతో పుట్టాను. అంగము నాది కింద ఉంటది కదా. ఏ దోహం చేసావో, ఎప్పుడు ఏం చేసావో నీకు తెలిసినా? మరి యేసు ప్రభువుని నమ్ముకుంటే పాపం పోయిద్దా మరి నాకు ఇప్పుడు? పోద్దని నువ్వు నమ్మితే పోద్ది, నమ్మకుంటే పోద్ది. నేను అదే అడుగుతున్నాను పిలిపు. నాకు నిజంగా తెలియక అజ్ఞానంలో ఉన్నాను, నన్ను జ్ఞానం వైపు నడిపించు.
నేనేం అనలే. మరపెట్టుకో, ఎన్ని రోజులైనా ఆయన జవాబు వచ్చేదాకా మనం ఆయనకి అంచెం సరే, వేసి ఫిలిప్ ఉండాలి. లేకపోతే ఓ పని ఇదిగో, నేను ఒక మాట చెబుతున్నా, నాకున్న బాధ చెప్తున్నా. ఆ బాధ తీరితే నేను యేసు ప్రభుని దేవుడిగా అంగీకరిస్తాను. నేను పుట్టుకతోనే పక్కకు పో, నీకు కాదు తాగేదంటే ఫిలిప్, పక్కకు పో. ఫిలిప్ నువ్వు పక్కకు పో. వినట్లేదు నా మాట, నా బాధ విను ఫిలిప్. నువ్వు ఏమింటావయ్యా అప్శబ్దంగా మాట్లాడుతుంటే? నాకు 2 అంగుళాలే ఉంది ఫిలిప్. పెళ్లి నేను పుట్టినప్పుడే 2 అంగుళాలతో పుట్టా. ఉచ్చపోసుకునేది పెద్దదా ఉండేదో. నువ్వు ఫిలిప్ నువ్వు ప్రార్థన చేయించు పాస్టర్ చేత. నాకు నిజంగా నేను దేవుడిని చూడాలనుకుంటున్నాను. అన్నయ్య మంచిదాన్ని చెడ్డదాన్ని అంటే నీ దానికి జవాబు ఏముంటుందయ్యా? ఇప్పుడు లైన్ లో మీ పీటర్ పాస్టర్ గారు ఆయన ప్రార్థన చేస్తాడు, ఒకసారి ఆయన చెప్తాడు. మంచిదాన్ని చెడ్డదానిగా మార్చకూడదు. మంచిది సమస్య ఉందా పీటర్ పాస్టర్ గారు? నాకు సమస్య ఉందండి. ఫిలిప్ అంటాడు నువ్వు దేవుడు నమ్మకపోయినా పర్లేదు, నీ సమస్య తీరదు అంటున్నాడండి. మీరు చెప్పండి పీటర్ నా సాక్ష్యం చెబుతానయ్యా. అసలు నేను పాస్టర్ గా ఎందుకు మారాను, నా సాక్ష్యం చెప్తానయ్యా. సాక్ష్యం వినండి ఫిలిప్ గారు, నా సాక్ష్యం వినండి అయ్యా. ఫిలిప్ గారు, నేను అంతకుముందు అంధుడిగా ఉన్నాను. చెప్తా వినండి. నేను అంతకుముందు అంధుడిగా ఉన్నప్పుడు భయంకరమైన విగ్రహారాధికుడిని. నేను విగ్రహారాధికుడిని ఒకప్పుడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను ప్రభు మార్గంలోకి వచ్చాను. నిజ దేవుణ్ణి తెలుసుకున్నాను. నిజ దేవుడు ఆ నజరేయుడైన మన యేసయ్యని నేను గణపరుస్తున్నానంటే ఫిలిప్ గారు. అంతకుముందు అన్యుడిగా ఉన్నప్పుడు నేను పక్షి తిరుగుబోతుని, తాగుబోతుని, పేకాట ఆడేవాడిని, లంజల కొంపల దగ్గరికి వెళ్ళేవాడిని, ఆడవాళ్ళు స్నానాలు చేస్తుంటే చూస్తూ ఉండేవాడిని, వాళ్ళని ఫోటోలు తీస్తూ ఉండేవాడిని. ఆ ఫోటోలు తీసి చూసుకుంటూ కొట్టుకుంటూ ఉండేవాడిని ఇంట్లో ఖాళీ టైంలో. తర్వాత దొంగతనాలు చేసేవాడిని, మోసాలు చేసేవాడిని, అబద్ధాలు చెప్పేవాడిని. తర్వాత చిన్నపిల్లల్ని ఎత్తుకొని పోయి వాళ్ళని దాచిపెట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎత్తుకుంటుంటే సంతోషపడేవాడిని. అసలు నేను చెయ్యని పాపం అంటూ ఈ భూప్రపంచం మీద ఏదీ లేదయ్యా. అలాంటి నన్ను ఆ నజరేయుడైన యేసయ్య నన్ను కాపాడాడయ్యా. ఆయన స్వరం ఒక రోజు నేను ఇలాంటి పాపాలు చేస్తూ ఉన్నప్పుడు నేను రోడ్డు మీద బైక్ వేసుకుని చాలా ర్యాష్ డ్రైవింగ్ చేసేవాడిని అనమాట. చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉండేవాడిని. చేస్తూ ఉంటూ ఒకసారి వెళ్ళి తాగేసి వెళ్ళి ఒక ఆగి ఉన్న లారీని గుద్దినప్పుడు నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. నేను ఇట్లాగా ఇంకా చచ్చిపోబోతున్న టైంలో నాకు ఒక స్వరం వినపడింది. రవితేజ, నువ్వు నా దగ్గరికి రావాలనుకుంటున్నావా? నువ్వు ఇప్పటి నుంచి రవితేజ కాదు, నువ్వు నీ పేరు పీటర్, నా దగ్గరికి వస్తావా అని 3 సార్లు వినపడింది. అప్పుడు ఎవరు అనుకున్నా, వస్తాను తండ్రి, వస్తాను స్వామి, ప్రభువా నేను వస్తాను అని చెప్పా అనమాట. అంటే నేను మూర్చపోయిన తర్వాత కట్ చేస్తే నేను హాస్పిటల్లో బెడ్ మీద పడున్నా. నాకు స్పృహ వచ్చింది. చూస్తే ఇట్లా నేను ఇలా లేచి కళ్ళు తెరిచి స్పృహలో ఇట్లా చూసుకున్నా. నాకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, కానీ నా 2 కాళ్ళ మధ్య ఉన్న అంగం లేదు అక్కడ. నాకు అక్కడ 2 గోళీలు కట్ చేసేసారు. ఎందుకంటే యాక్సిడెంట్ లో 2 గోళీలు ఛిద్రం అయిపోయినాయి అంట, నలిగిపోయినాయి అంట. డాక్టర్స్ అన్నారంట ఆ 2 గోళీలు తీసేస్తే బతుకుతాడు, లేకపోతే చచ్చిపోతాడంటే. ఇంట్లో వాళ్ళు సరే తీసేయండి అంటే 2 గోళీలు తీసేశారు. అప్పుడు నేను ఎంతో పడ్డా, కుమిలిపోయా. అయ్యో, మగాడిగా చెప్పుకోవడానికి నాకు ఇది లేదా, నాకు ఇంకా నా అంగం పనిచేయదా, నాకు పిల్లలు పుట్టరా, నాకు పెళ్లి కాలేదని రోజు రోధిస్తున్నా. అప్పుడు రాత్రిపూట నాకు ఒక స్వరం వినపడింది, చెప్పాను కదా, అదే స్వరం మళ్ళీ వినపడింది. పేతురు, నువ్వు నా గురించి ప్రార్థన చేయి అన్నాడు. అప్పుడు నేను లేచి కష్టంగా అర్ధరాత్రి 1 గంట అయింది లేచి ఆ బెడ్ మీద నాకు ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు. అలాగే పడుకొని ప్రభువా నువ్వే నన్ను రక్షించాలి, ఎవరో తండ్రి నువ్వు నాకు తెలియదు అంటే అప్పుడు ప్రభు నుంచి ఒక వెలుగు వచ్చింది నా మీదకి. అక్కడ ఒక తెల్లటి ఆకారం వచ్చింది. ఆయనే మన నజరేయుడు యేసయ్య, నన్ను యేసు అంటారన్నాడు. లేదు ప్రభువా నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే అప్పుడు ఆయన 2 చేతులు చూపించాడు. 2 చేతులు 2 బొక్కలు ఉన్నాయి. ఏంటి ప్రభువా అంటే, యూదులు నన్ను సిలువేశారు, ఇగో నా బొక్కలు చూడన్నాడు. సరే, నేను బొక్కలు చూడగానే నిజంగానే 2 చేతులతో బొక్కలు ఉన్నాయి. తర్వాత నేను ఆ 2 బొక్కలు ఏలు పెట్టా. ఆ ఒక బొక్కలో ఇలా ఏలు పెట్టగానే ఒక వర్షాన్ని 1 గోళీ వచ్చేసింది, ఇంకో బొక్కలో పెట్టగానే 2 గోళీలు వచ్చేసింది నాకు. అప్పుడు ప్రభువా యేసు రక్తమే జయం అనేసేసి అప్పుడు నాకు 2 గోళీలు వచ్చినాయి. ప్రభువా 2 గోళీలే రావడం కాదు, నా అంగం కూడా గట్టిగా స్తంభించి 6 అంగుళాలైంది. ఇప్పుడు ఇందాక ఏం చెప్తున్నాడు కదా 2 అంగుళాలని. అయ్యా, ప్రార్థనతో సమస్తమే సాధ్యము, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును అన్నారు బైబిల్లో. నాకు ఎంతో గౌరవం పెరిగింది అయ్యా పీటర్ పాస్టర్ గారు. నిజంగా నన్ను అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించారు అందరూ. అప్పుడు ప్రభు నాతో ఒక మాట అన్నాడు, పీటరు నీకు 2 గోళీలు ఒక గట్టిపడే అంగం 6 అంగుళాల అంగం నీకు ఎందుకు ఇచ్చాను తెలుసా? నువ్వు
ప్రతి చర్చికి వెళ్ళి రాత్రిపూట కూడికల్లో నువ్వు వీటిని బాగా ఉపయోగించాలి. దేన్ని? సువార్తని బాగా ఉపయోగించాలి. సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పాలి పీటర్ అన్నాడు. అప్పటి నుంచి నేను ప్రతి చోటకి వెళ్ళాను, ఆ ప్రభువు నామాన్ని గణపరుస్తున్నాను, సువార్తని ప్రతి చోటకి చేస్తున్నాయా. నాకు చాలా సంతోషంగా ఉంది. నిజమైన సాక్షి ఉన్నారు ఫిలిప్ గారు. ఎన్నాళ్ళు మరి ఆయన ఏమంటున్నాడు? యేసు ప్రభు దేవుడు కాదు అంటున్నాడుగా. నేను చెప్తున్నాడు ఆయన నిజమైన దేవుడు అని చెప్తున్నా. నా అంగాన్ని 6 అంగుళాలు పెంచాడండి, మీ అంగాన్ని పూర్తి మాటలు చెప్తున్నా కానీ ఏం తెలిసి మాట్లాడుతున్నాడు. అయ్యా పీటర్ పాస్టర్ గారిని మీరంటే చాలా ఏ ఊరయ్యా మీది? మిమ్మల్ని కలుస్తాను నేను వచ్చి. గుంటూరు దగ్గర మీరుండండి సార్ ఫిలిప్ గారు. పీటర్ పాస్టర్ అడగండి, ఎవరైనా చెప్తారు. ఫిలిప్ గారు మీరు ఉండండి సార్. పీటర్ పాస్టర్ గారు అంటే చదువు లేదు, సంఖ్య లేదు, ఏమి లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు. మరి ఆయన ఎందుకు అంటున్నాడు? తప్ప ఇప్పుడు మేము తెలుసుకున్నాం కదా, పీటర్ పాస్టర్ గారు చెప్పారు, మాకు అర్థమైపోయింది. మేము ఇక్కడి నుంచి అబ్బాయి ఎందుకు తిడుతున్నా? ఆ అబ్బాయి ఎందుకు తిట్టకూడదు. నేను చెప్తానండి, మా వాడికి నేను చెప్తానండి తిట్టకూడదని. మరి దేవుడు ఎవరో తెలుసుకోమని ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు అర్థమైందండి. అయ్యా పీటర్ పాస్టర్ గారు మీరు ఏ ఊర్లో ఉంటారండి? ఈయన పెళ్లి చేసుకున్నాడు దేవుడు అంటే. అయ్యా ఫిలిప్ గారు మీరు ఉండండి సార్. మీరు అరవటం తప్ప మీ దగ్గర ఏం సాక్ష్యం లేదు. మా పీటర్ పాస్టర్ గారు చెప్తుంటే. అయ్యా పీటర్ పాస్టర్ గారు ఏ ఊరండి మీరు ఉండేది? మాది గుంటూరు దగ్గర పెదకూరపాడు అండి. మాది పెంతెకోస్తు చర్చ్ ఉంది. మాకు 500 మంది విశ్వాసులు ఉన్నారండి నా దగ్గర. ఎంతమంది అండి? 500 మంది విశ్వాసులు ఉన్నారు. మీరు కూడా రండి, మీకు కూడా ప్రార్థన చేసి మీ అంగాన్ని 8 అంగుళాలు పెంచుతాను సార్, నాది గ్యారంటీ. నేను నా దగ్గర 20 ఎకరాల పొలం ఉందయ్యా. అదంతా కూడా మాగాణి అంటే తెలుసు కదయ్యా, వరి పండుతుంది. మీ చర్చికి 10 ఎకరాలు రాసిస్తానయ్యా. మినిమం 50 లక్షల రూపాయలు ఉంటది. నాకు గనక మీరు ప్రభు ద్వారా సహాయం చేయిస్తే మీకు 10 ఎకరాలు రాసిస్తా. అంటే దగ్గర 5 కోట్ల రూపాయలు మీ చర్చికి నేను ఫండ్ రాసిస్తానయ్యా. అంటే నాకు నీ వయసు ఎంత? నా వయసు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు నీకు పెళ్లి కాలేదా? పెళ్లి కాలేదయ్యా. ఇదే సమస్యతో ఉన్నాను నేను. అయ్యా మీరు ఫిలిప్ గారు మీరు ఉండండి, మాకు పాస్టర్ గారితో అయ్యా పాస్టర్ గారు నిజంగా అంగానే 8 అంగుళాలే కాదయ్యా. మొన్న ఒక విశ్వాసి వచ్చింది, రూత్ ఒక విశ్వాసి. ఆమెకు 30 ఏళ్ళు ఆమెకి ఒక రోజు వచ్చి నా దగ్గరికి పాస్టర్ గారు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. రా బిడ్డ, ఏమైంది బిడ్డ అని తల మీద చేయబెట్టి మన జగనన్న నిమిరితే పాస్టర్ గారు అని గొల్లు నేర్చింది. ఏంటమ్మా సమస్య ఏంటి చెప్పమ్మా అంటే, పాస్టర్ గారు మా ఆయన చచ్చిపోయాడు యుద్ధంలో, మరి ఆయన నన్ను మంచిగా చూసుకునేవాడు, కానీ నాకు ఒక్క బిడ్డ కూడా లేడు అన్న. పర్లేదమ్మా, ఏం కాదు, నేను ఉన్నానన్నా. అదేంటి పాస్టర్ గారిని అనుమానంగా చూస్తా. అదేనమ్మా, నేను ప్రార్థన ద్వారా నీకు మంచి పిల్లోని పుట్టిస్తానమ్మా అని చెప్పి ఆమెతోటి కరెక్ట్ గా 1 నెల రోజులంటే ఉపవాసం ఉండి సాయంత్రం 6 గంటలకి ఆమె నా చర్చికి వస్తే ఉదయం తెల్లారుజామున 5 గంటల వరకు ప్రార్థన చేస్తాను సార్. 1 నెల రోజులు ఆమెకి కడుపు పండిందండి. కడుపు పండంటే మగపిల్లాడు పుట్టాడు సార్. అది సార్ ప్రార్థనకున్న మహిమ. అది కాదన్నయ్య. ఓ అన్నయ్య, ఇప్పుడు మరి ఇప్పుడు లోకానికి మరి విరుద్ధంగా ఉంటదిగా. మరి ఇప్పుడు దేవుడు కూడా అట్లనే విరుద్ధంగా దేవుడు కాదని అంటున్నారు. నేను మాట్లాడిన కూడా వెనక్కి తీసుకుంటున్నారయ్యా పాస్టర్ గారు, నన్ను క్షమించాలి. మీరు యేసుప్రభు మారు మనసు వచ్చింది. యేసుప్రభు గురించి తప్పుగా తిట్టకూడదండి ఎప్పుడు కూడా. ఫిలిప్ గారు మనం తిట్టకూడదు. మనం మారు మనసు కలెక్ట్ చేయాలి. వాళ్ళకి ప్రభు యొక్క ఘనతని గణపరచాలి. మనం ప్రభు యొక్క వాక్యాన్ని పరిచయం చేయాలి. ఫిలిప్ గారు ఇప్పుడు ఆడ కనపడుతుంది, మరి కళ్ళెదట కనపడినప్పుడు మంచిది అని చెడ్డది అని ఎట్ట చెప్పాలి? అది నిజమే చెప్పాలి. మీరు కూడా నన్ను క్షమించాలయ్యా, అనవసరంగా దూషించాను ప్రభువుని. నాకు ఆయన అన్నిటికి భరించాడు, ఇదే పాటన ఫిలిప్ చేస్తే మీరు ఫిలిప్ చర్చికి ఈ 5 కోట్లు డొనేషన్ చేస్తారండి? తప్పకుండా. నా సమస్యను ఏ దేవుడైతే పరిష్కరిస్తారో వాళ్ళకి సాక్ష్యం చెప్పండి. ఫిలిప్ గారు మీ సాక్ష్యం చెప్పండి. వీళ్ళ మారు నా జీవితంలో 40 సంవత్సరాలు అవుతుంది నేను బాగలేక. సెక్స్ చేసి 40 సంవత్సరాలు అవుతుందా ఏంటండి? 40 సంవత్సరాల నుంచి ఇలాగనే దేవుని బాధతో ఉన్నాను, దేవుణ్ణి అమ్మడించుకుంటున్నా. నాకేం బాధ లేదు, దేవుడు చేసేపోతాడు. ఈ లోకంలో మనకి శాస్త్రం ఏముంది? ఈ లోకంలో బతకాలని ఉందా నీకుంగా?
ఆ, ఎవరికి ఈ నాకుందయ్యా లోకంలో నాకు బతికి ఏం సాధిస్తావయ్యా? ఈ అయ్యా అయ్యా లోకంలో పెళ్లి ఏం కాలేదయ్యా అయ్యా ఇంత మడుగు పొలంలో ఉన్నది పెళ్లి కాలేదయ్యా ఏమయ్యా? ఏమి ఆ. ఇంకా పెళ్ళైన బాధ శోధన కష్టాలు కష్టాలు ఇవన్నీ ఎందుకు? దేవుడికి ఆ. ప్రార్థన చేసుకో. ఇప్పుడు నీకు పెళ్లి అది- కాలేదా నాకు పెళ్ళైంది, పిల్లలు పుట్టారు, 2 పిల్లోళ్ళు. చిన్నప్పటి నుంచి బాగలేదు. ఏమైందయ్యా ఏమైందా? 2 మాటలు 2 పెద్ద ఆపరేషన్ చేశారు. ఏంటది మీకా మీకా మీ 2 భార్య మాటలు 2 పెద్ద ఆపరేషన్ చేస్తే బాగలేదని ఇంకా అప్పుడు ఆ, మందు మాత్రం తినకుండా మానేసుకున్నాక యేసుప్రభు నమ్ముకొని ఇప్పుడు యేసుప్రభు అని బాగున్నా బాగలేకున్నా ఆయనే దేవుడే ఒప్పుకుంటున్నాను. మరి పీటర్ ఇప్పుడు గారి దగ్గరికి కాదు, వెళ్ళొచ్చు కదండి పాస్టర్ ప్రార్థన చేస్తాడు పీటర్ పాస్టర్ గారు మంచిగా చేస్తున్నాడు ఆయన అది కాదు, ఇప్పుడు నాకేం అవసరం లేదు. ఇంకా నాకు దేవుడే ముఖ్యం. చంపిన ఆయన బతికిన ఆయన పరలోకానికి చేర్చుకుంటానే ఒక నమ్మకం ఇప్పుడు పెద్ద నాకుంది. ఆపరేషన్లు ఎవరికైనా నీకా పెద్ద ఆయన ఫిలిప్ నాకే నాకే ఏం ఆపరేషన్లు నాకే అయ్యి నాకే పిల్లలు ఏం ఆపరేషన్ పుట్టకుండానా? ఉందంటున్నా? పిల్లలు పుట్టకుండా? 24 గంటలు కడుపు నొప్పి మళ్ళీ బాగలేకపోతే మళ్ళీ కోసాడు. అయ్యో కోసి ఇంకా అప్పటి నుంచి అప్పుడు కూడా దేవుడు అంటే చిన్నప్పుడు దేవుడు అంటే నాకు ఇష్టమే. కాదు ఫిలిప్ గారు మీరు చాలా తప్పు చేశారు సార్. మీరు కడుపు నొప్పి వస్తే ఆపరేషన్ చేయించుకోకూడదు, మనం ఏసైకి ప్రార్థన చేయాలి. ఇప్పుడు నా దగ్గరికి మనం వచ్చింది నమ్ముకున్నప్పుడు అటు ఇటు కాకుండా ఉన్నాలే. అంతే, నువ్వు ఇంకా బలపరచబడలేదు వాక్యంలో. అయితే నువ్వు ఇంకా పీటర్ గారు మీ చర్చిలో ఈ మధ్య పీటర్ గారు మీ చర్చిలో ఇట్లాంటి ఏమైనా జరిగినాయా? మీ చర్చిలో ఇట్లాంటి ఏమైనా జరిగినాయా అండి? ఓ మా చర్చిలో ఒక ఆమెకి అసలు గర్భసంచి లేదండి. ఆమెకి ఒక ఆమె వచ్చింది, పాస్టర్ గారు అంటూ వచ్చింది. వస్తే నేను రామ్మ తల్లి అన్న, ఏంటమ్మా అంటే నాకు ఒక కోరిక ఉందండి. ఏంటని అడిగాను. నాకు మీ ద్వారా పిల్లలు పుట్టాలి అనింది. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు గృహలో ఉన్నావా? నా ద్వారా నీకు పిల్లలు ఎలా పుడతారు? అదే సార్ మీ ద్వారా అంటే మీ ప్రార్థన ద్వారా అనింది. మనసులో ప్రైజ్ అనుకున్నా. ప్రైజ్ లాడ్ అనుకుని తప్పకుండా అమ్మ పుడతారమ్మా పిల్లలు అంటే, లేదు పాస్టర్ గారు మీరు చాలా అందంగా ఉంటారు, మీరు చాలా మంచి హైట్, తెల్లగా ఉంటారు, మంచి ఉంగరాల జుట్టు, చాలా చక్కగా ఉంటారు కదా. గర్భసంచి లేదా అండి? ఉన్నదా? గర్భసంచి ఉందా లేదా? గర్భసంచి లేదు. ఇదిగో నేను చెప్పేది ఒక మాట ఏంటరా? చెప్పండి. ఇప్పుడు మనము ఏమి కావాలా? మనకు పిల్లలు కావాలా, ఆస్తి కావాలా, పాచి కావాలా, మనకు సుఖం కావాలా, దుఃఖాలు కావాలా, కష్టాలు కావాలా, నష్టాలు కావాలా, ఇవన్నీ మనం ఎందుకు సేపు ఉంటే కాసేపు మాయమైపోతాము. ఎందుకు? దేవుడి కాడికి మనం వెళ్ళాలని మనం దేవుడిని అడగాలి. కాదు మరి అవన్నీ బట్టలు కట్టుకోవడం మంద అందరు ఇప్పుకొని తిరిగితే సరిపోయిందిగా శుభ్రంగా. కాసేపటికి ఎందుకు ఈ బట్టలు కట్టుకోవటం? అట్ట కట్టుకోవాలి. కాదు సార్, కాదు ఫిలిప్ గారు ఒక మాట ఏనండి సార్ ప్లీజ్. నా సాక్ష్యం కంప్లీట్ అవనండి. నా దగ్గర ఒక సాక్ష్యం చెప్తా. ఇప్పుడు ఆమె వచ్చింది మీకులాగే పిల్లలు పుట్టాలి పాస్టర్ గారు అన్నారు. సరే నేను ఆమెని సరే అమ్మా అనేసేసి ఆమె తర్వాత ఒక మాట చెప్పింది. ఏంటంటే అంటే నాకు పిల్లలు పుట్టకపోతుంటే గర్భసంచి మొత్తం తీసేశారన్న. గర్భసంచి బట్టి తీసేసినా పర్లేదమ్మా, ఒక ప్లాస్టిక్ సంచి ఉంటే చాలు నీ దగ్గర పిల్లలు పుడతారని అన్న అనేసేసి వరుసగా ప్రార్థనలు చేశానండి. 15 రోజులు ఉపవాసం ఉండి 40 రోజులు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆమె దగ్గరకు వచ్చి ఆ నెత్తి మీద చేయి పెట్టేసేసి ప్రార్థన చేశాను. అంతే అండి. చేస్తే ఆ 4 రోజుల్లో గర్భవతి అయింది సార్. గర్భసంచి లేకపోయినా కూడా ఆ ప్లాస్టిక్ సంచే గర్భసంచి లాగా మారి ఆమెకు పిల్లలు పుట్టింది. ఆ పుట్టిన పిల్లోడు ఒక అబ్బాయి, 2 కమల పిల్లలు పుట్టారు సార్. 2 అచ్చం నాకులాగే ఉంటారు 2. అయ్యా పాస్టర్ గారు, ఇప్పుడు సారాకు కూడా బైబుల్లో సారాకు కూడా గర్భసంచి ఎండిపోయిన తర్వాతే అవునండి ఆమెకి గర్భద్వారం తెరిచాడు ఆమెకి. ఆయన అలా మాట్లాడుతున్నాడు. దేవుడు కాదు ఎందుకు నమ్ముకున్నారు మీరు? దేవుడు నమ్ముకున్నాడు. ఫిలిప్ గారు మీకు ఒక రహస్యం చెప్తా, ఎవరికి చెప్పమాకండి. వాళ్ళకి అన్యులు కదా, వాళ్ళు విగ్రహారాధన చేస్తారు కదా, వాళ్ళకి తెలియదు. మనమే తెలియజెప్పాలి. మనం వాళ్ళని వాక్యంలో బలపడేటట్టు చేయాలి. ఇంత సాక్ష్యాలు చెబుతున్నా కదా ఆయన నమ్మకపోతే నేను దానికి నమ్ముతున్నా అయ్యా. నా కళ్ళు తెరుచుకున్నాయ్యా. ఈ రోజు నుంచి ప్రభు యేసుక్రీస్తే దేవుడని ప్రకటిస్తాను నేను. ఇప్పుడు ఆ అబ్బాయి ఎందుకు తిట్టాడు చెప్పు? ఎందుకు తెలియదు తిట్టాడా? బాబు ప్రవీణ్ వచ్చి నువ్వు కూడా సారీ చెప్పాయా. నువ్వు ప్రభు నామంలో నువ్వు గణపరచు, ప్రభు నామాన్ని గణపరచు. నువ్వు రా బయటికి రా. పాడి గాని ఎందుకు అలా తిట్టకుండా? దేవుడే కాదు, దేవుడు కాదంట ఆయన. మాట్లాడకూడదయ్యా, తప్పయ్యా. మనం ప్రభువుని తెలుసుకున్నాం. ఇప్పుడు పీటర్ పాస్టర్ అది నిజమైతే నిజాన్ని కాదంటున్నారు. ఎట్లా ఇద్దది? పాస్టర్ గారు ఎన్ని ఫిలిప్ గారిని పక్కన పెట్టండి.
అయ్యా నా దగ్గర ఆ. నిజంగా 20 ఎకరాల మాగాణి ఉంది. మాగాణి అంటే వరి మాత్రమే పండుద్ది, మెట్ట కాదు, తెలుసండి. పత్తి కాదయ్యా మాగాణి. పెదనందిపాడు ఐడియా ఉందయ్యా మీకు? గుంటూరు జిల్లా పెదనందిపాడు. ఉందండి. నందిపాడులో నాకు 20 ఎకరాల పొలం ఉంది. నేనే ఇప్పటికి కూడా వ్యవసాయం చేసుకుంటాను. మా నాన్నగారు కాలం చేశారంటే చనిపోయారు. మా అమ్మగారు ఉన్నారు, నేను మా అమ్మగారు ఉంటాము. నా సమస్య గారిని పరిష్కారం అయితే 10 ఎకరాలు మీ చర్చికి రాస్తాను పాస్టర్ గారు నేను. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మీకు- మీరు ఇదిగో ఫిలిప్ గారు పెద్ద కోరపాడికి రండి, మన చర్చికి రండి. పెంతెకోస్తు చర్చి ఎందుకయ్యా పాస్టర్ గారు చర్చికి అని చెప్తారు. ఇదిగో యాడికి పోయినా దేవుణ్ణి మరవకుండా దేవుణ్ణి చేసుకుంటే ఆయనే చూస్తాడు. మరి ఫిలిప్ గారు, యాడికి పోయినా ఏం లేదు. ఫిలిప్ గారు, చాలా మంది కన్నె పిల్లలు కన్యకలు నా చర్చికి వస్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ నేను వాళ్ళని గర్భవతులు చేసి పంపించా ప్రార్థన ద్వారా. కరెక్టే కాదనలేదు అన్నయ్య, కాదనలేదు. కానీ ఆ అబ్బాయి అలాగా దేవుడు కాదని వాళ్ళకి చెబుతున్నాడు. హితబోధలు చెప్పి వాళ్ళను నమ్మిన వాడిని కూడా మళ్ళీ మార్గంలోకి, తప్పుడు మార్గంలోకి నడిపిస్తాడు. అంటే అది అశ్రద్ధ కాదా? అశ్రద్ధ అయ్యా, కాదా? పీటర్ పాస్టర్ గారు, ఫిలిప్ గారితో నాకు బైబిల్లో- మాట్లాడితే అయ్యా పీటర్ గారు, నాకు ఫిలిప్ గారితో మాట్లాడితే ఇష్టం లేదండి. ఎందుకంటే నిజమైన జ్ఞానబోధ మీరు చేశారు కాబట్టి, నిజమైన పాస్టర్ గా మిమ్మల్ని అంగీకరిస్తే దేవుడి యొక్క స్వస్థత వరాలన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయని నేను నమ్ముతున్నాను పీటర్ పాస్టర్ గారు. Praise the Lord, praise the Lord, brother. అదే నా కొరకు కూడా ప్రార్థన చేయనయ్యా. చేస్తా, ఆగండి. ఫిలిప్ గారు మీకోసం ప్రార్థన చేస్తాను. అయ్యా, దేవుని పట్ల ఎంతో బాధకుంది. గుండెల దడ, నీరసము, కళ్ళు తిరుగుతా, కాలు తీపులు, కడుపులో మంట, ఇవన్నీ ఉన్నా కూడా దేవుడని తెలుసుకున్నా. నేను మీ గురించి ప్రార్థన చేస్తా, ఆగండి. ఓ ప్రభువా, నీకు వేల స్తోత్రాలయ్యా. నజరేయుడైన ఓ తండ్రి, నీకు అనేకమైనటువంటి ప్రణామాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ రోజు మేము ఒక ముద్ద తింటున్నామంటే అది నీదయ్యా ప్రభువా. ఈ రోజు మేము నిలబడగలిగామంటే అది నువ్వు ఇచ్చిన శక్తే ప్రభువా. ఈ రోజు మేము పని చేయగలుగుతున్నామంటే మా చేతులకి శక్తినిచ్చిన ప్రభువు నువ్వే తండ్రి అని నేను కనపరుస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభువా, నీకు వేల స్తోత్రాలు తండ్రి. ఈ రోజు మరి ఆ ప్రవీణ్ అనేటువంటి ఒక సాతాను పట్టినట్లు అతను వచ్చాడు తండ్రి. అతని సాతాన్ని తొలగించాలి తండ్రి. అతన్ని నీ మార్గంలోకి రప్పించుకొని అతన్ని స్వస్థత పరచాలి ఓ ప్రభువా. అలాగే ఈ రోజు గోపి అనేటువంటి ఒక భక్తుడు వచ్చాడు తండ్రి. అతని మీద నీ దయ తలిచి అతని మీద నీ చల్లని కృపావృష్టిని కురిపించు ప్రభువా. అలానే ఫిలిప్ గారు వచ్చారు. ఆయన కడుపులో మంటను తగ్గించు తండ్రి. అతని వృషాణాల్లోని బాధను తగ్గించు తండ్రి. అతనికి మంచిగా ఎరక్షన్ అయ్యేటట్లు చేయి తండ్రి. అతని ద్వారా అతని భార్యకి సర్వ సుఖాలు వచ్చేటట్టు చూడు తండ్రి. నీ నామంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే అతని కుటుంబాన్ని, అతని పిల్లల్ని బహుగా నీ సేవ కొరకు వాడుకో తండ్రి. మమ్మల్ని బాగా వాడుకో తండ్రి. చర్చికి వచ్చేటువంటి అందరి మహిళలకి మా ద్వారా వాళ్ళకి పిల్లలు కలిగేటట్లు, అదే మా ద్వారా అంటే నీ ప్రార్థనా శక్తి ద్వారా వాళ్ళందరికీ కడుపులేయేటట్లు ప్రార్థించు తండ్రి. వారందరూ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో వెలిసిలేటట్లు మమ్మల్ని దీవించు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఆమేన్. అయ్యా పీటర్ పాస్టర్ గారు, నెంబర్ చెప్పు నీ నెంబరు. నెంబరా 9000 తెలుగులో చెప్పు అన్నయ్య. 930 ఉండు 930 3 చెప్పు. ఎన్ని సంఖ్య? 9303432 ఉందయ్యా. చిన్నగా చెప్పండి పీటర్ పాస్టర్ గారు, పెద్ద ఆయన రాసుకోలేడు. రాసుకోండి 930 930 32 341 341 మళ్ళీ 341. ఇప్పుడు నువ్వు చదువుతుండు 930 32 తర్వాత 341 341 సరిపోయినాయా? 10 అంకెలు వచ్చినాయా? 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి అయ్యా. చివరిలో మళ్ళీ 5 పెట్టుకో చివరిలో. సరే వందనాలు స్తోత్రాలు. కానీ అలాగా మాట్లాడుకుంటూ ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోవాలి. ఎవరు పరిశుద్ధుడో ఎవరు సమాధానంతో మాట్లాడుకోవాలి. మా ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి, తీసేయమంటారా లేకపోతే పూజించుకోవచ్చా?
నీకు ఇష్టమైతే దేవుడిని అడుగు, దేవుడిని అడుగు. నేను తీసేయమంటే మళ్ళీ ఫిలిప్ గారు తప్పుగా మీకు ఉంటది. వాక్యం తెలియదు, మీరు ఉండండి. స్వస్థత వరాలన్నీ కూడా మా పీటర్ పాస్టర్ గారి దగ్గర. అయ్యా పీటర్ పాస్టర్ గారు, ఇప్పుడు మా ఇంట్లో ఈ ప్రార్థన చేసుకోవచ్చా, విగ్రహాలు తీసేయాలా? విగ్రహాలు అనేవి ఉండకూడదండి. విగ్రహారాధన ప్రభు దేవుడు ఖండించాడండి. విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అండి. విగ్రహాలు ఏవి ఉంచకూడదండి, ఉంచకూడదు. అది కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవండి. కాబట్టి విగ్రహారాధన ఫిలిప్ గారు చేయకూడదండి. నిజమేనా ఆయన చెప్పేది? నిజమేనా బైబిల్ ప్రకారం? నిజమే ఒట్టిగా నమ్ముకుంటే ఉన్నది, నమ్మకపోతే మేమేం చెప్పగలమా? ఏం చెప్పలేము, ఏం మీ ఇంట్లో లేవా చెప్పలేము. ఫిలిప్ గారు? మీ ఇంట్లో లేవా మరి? మా ఇంట్లో లేదు. 40 సంవత్సరాల నుంచి నేను ఏదన్నా ఈ మాట కూడా ఎత్తుకోను. అయ్యే యేసు ప్రభు గురించే చెప్పుకుంటాను. ఆహా, వాక్యం. మీ 40 అమ్మ నాన్న ఫోటో సంవత్సరాలు లేదా అండి? బాబు నాయన తండ్రి, 40 సంవత్సరాలు దియ్యాలు కాదయ్యా. ఫిలిప్ గారు, మీ అమ్మ మీ నాన్న ఫోటో లేవా? మా అమ్మ నాన్న ఫోటో లేదు. మా అమ్మ చచ్చిపోయింది, మా అయ్య చచ్చిపోయినాడు. మా అమ్మ వాళ్ళ ఫోటోలు లేవా ఇంట్లో అంటారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోటోలు లేవా అవి? బైబిల్ ఒక్కటే. మా అమ్మ మా అమ్మ దేవుడా, మా అయ్య దేవుడా? కాదు కాదు, నీకు కాదు, అలాగా నేను అడిగేది. వాళ్ళ ఫోటోలు ఉన్నాయా లేవా అని అడుగుతున్నాను. పెద్ద ఆయనవి కదా లేవు, వాళ్ళ లేవు. ఫోటోలు. ఎందుకు లేవు అంటున్నా? ఎందుకు? వాళ్ళు గతించిపోయినారు, మనలాగనే మానవులు. మరి యేసు వాళ్ళు కూడా మనాలి మానవులు. అంటాడు ఆయన. దేవుడనే వాడు. వాళ్ళే మనం దేశపోతారు రేపు వాళ్ళ దగ్గర. మరి యేసు కూడా చచ్చిపోయాడు కదా అంటున్నాడు ఆయన. ఇందాక ప్రవీణ్ యేసు కూడా చచ్చిపోయాడు కదా అంటున్నాడు. యేసు ప్రభు చచ్చిపోయాడు, మన కొడుకు ప్రాణం పెట్టాడు. మనకు ప్రాణం పెట్టిన తర్వాత వదిలే, చచ్చిపోయినోడు దేవుడు ఎట్లా అవుతాడు అంటున్నాడు. దేవుడు ఎట్టాడంటే దేవుడని నమ్ముకుంటూ ఉంటాడు. దేవుడు కాకట్టి ఎట్టాడు? ఏం మాత్రం మాట్లాడుతున్నారు మీరు? కాదు, నేను కాదండి, ఆయన ప్రవీణ్ ఇందాక ఏమన్నాడు? ఏం మాట్లాడినా కానీ తెలుసుకోవటమే మా భాగ్యము. మీరు అలాగ మాట్లాడకూడదు, అలాగ ఉండకూడదు. దేవుడని ఆయన పరిశుద్ధుడు. ఎక్కడైనా ఉంటే దేవుడిని నాకు చూపెట్టండి. యేసు మాట ఒక్కటే సత్యం, యేసు ఒక్కటే సత్యం, అంతే కదా. సరే, దేవుడైనా పీటర్ పాస్టర్ గారు, పరిశుద్ధుడు, నేను నీతిమంతుడను మీకు కాల్ చేస్తానండి. ఇప్పుడు మీ చర్చిలో పెళ్లి సంబంధాలు ఆయన కుదురుస్తారా పాస్టర్ గారు? సార్, మొన్న ఒక ఆమె ఇట్లానే మీకులానే పెళ్లిగానే వచ్చారు సార్ మా దగ్గరికి. ఇద్దరు వచ్చారు. ఒక ఆడామ, ఒక మగాయన వచ్చి ఇట్లా మాకు పెళ్లి కావట్లేదు అన్నారు. ప్రభు నామంలో నేను ప్రార్థన చేశా, అంతే. వచ్చిన వాళ్ళు ఇద్దరు రూమ్ లోకి వెళ్ళిపోయారు, పెళ్లి చేసుకున్నారు. మాట్లాడుకోండి, మీరే మాట్లాడుకోండి. హల్లెలూయా. సరే అండి, సరే అండి, మాట్లాడుకోండి, మీరే మాట్లాడుకోండి. సరే ఫిలిప్ గారు, ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. మాట్లాడుకోండి, విషయాలన్నీ బాగా స్వచ్ఛంగా మాట్లాడుకో. అదే మంచి బాగా చెప్పారా పీటర్ పాస్టర్ గారు.